ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. 21వ సంవత్సరం వచ్చేస్తే ఆస్తులు సంస్థానం ఆధీనంలోకి వెళ్ళిపోతాయి పెద్దమ్మా. పోతే రోడ్డు మీద నిలబడి జాబిల్లి ఎప్పుడొస్తుందా అని ఎదురు చూడ్డమే కదా అత్తయ్యా. మరేం చేద్దాం అనుకున్నారో అది కూడా మీరు చెప్తారా? సింపుల్. రాముడి స్లిప్పర్స్ బిగ్ చైర్ లో పెట్టి అతనెవరు భరత్ అతనే. యా, అలా అక్క బొమ్మని పెట్టి నేను ఆహా ఏం చెప్పాలి. పవిత్రమైన శ్రీరాముల వారి పాదుకుల్ని స్లిప్పర్స్ అన్న నువ్వు, ప్రతిష్టాత్మకమైన సింహాసనాన్ని చైర్ అన్న నువ్వు, సోదరుడి ప్రేమకి బద్ధుడైన భరతుణ్ణి భరత్ అన్న నువ్వు, ఈ రాజమహల్ని పాలిస్తాను అంటే పని వాళ్ళు కూడా పక్కున నవ్విపోతారు. ఇలాగే నవ్వుతారు. మీరు నవ్వడం ఆపి చిత్రపటం గీయండి. అలాగేనమ్మా. పృథ్వీ, ఇన్నాటికి భరద్వాజ పక్షి మళ్ళీ వచ్చింది. ఇక బొమ్మలు గీయాల్సిన అవసరం లేదని జాబిలిని వెతకండి అని సూచించి మరీ వెళ్ళింది. అవును రాజమాత, 400 ఏళ్ల కిందట మా తాత ముత్తాతలు పాలించేటప్పుడు తూర్పున హరియాంక రాజ్యం ఎలా ఉండేదో అచ్చం అలాగే క్యాన్వాస్ మీద రంగులు పడ్డాయి. తూర్పు దిక్కుకే భరద్వాజ పక్షి వెళుతుంది పృథ్వీ. అయితే యువరాణి అటువైపే ఉంటుంది రాజమాత. కమలి నదిలోకి దూకింది కూడా తూర్పు వైపుకి. చూసావా అగ్నిదేవా, నా నమ్మకం నిజంగా మారబోతుందన్న దృశ్యాన్ని మీరందరూ చూశారు. వస్తుంది, యువరాణి తప్పకుండా వస్తుంది. అత్త, రేపు 2 రోజుల కూలిస్తాను. రే 3 సేర్లు సంచిలో పోయి. నీకేం కావాలమ్మా? ఏంటి కావాలని అడుగుతుంటే పలకవేంటి? ఏ పున్నమి, ఏం ఆలోచిస్తున్నావే? ఏం కావాలో చెప్పు. 400. సరుకు దంచకుండా డబ్బులు కావాలంటే అట్టా? 10 సేర్లు వడ్లు పెంచి 100 పో. 40 సేర్లు వడ్లు అన్నా, నాకు 400 కావాల్సిందే. చేతకాక మధ్యలో ఒగ్గేస్తే రూపాయి అని చెప్తున్నా. అట్టగే సంతకం పెట్టు.
పెద్దయ్య 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 నన్ను చూసుకుంటా. సరేనమ్మా. నువ్వు వెళ్ళు. అత్త త్వరగా కానీ నా పని మొదలు పెట్టాలా? మీ బావకి డబ్బులించి తోలినాక మళ్ళీ కొంప మునిగిందే. వాళ్ళ అవ్వ గరుడమ్మ, అత్త ఆదమ్మ రాబందులా పీకు తింటుంటే ఎంత కూలైనా ఏ మూలకు సరిపోతుంది? సోమరిపోతుల్ని తల్లి బిడ్డలేగా సాకుతూ వచ్చినారు. తేనె పట్టు దించినా డబ్బులు సరిపోలేదు పిన్ని, అందుకే ఒడ్లు దంచనీకొచ్చినాను. ఏది సూర్ని అమ్మా? అయ్యో నెత్తురొత్తందే, ఉండి కట్టు కడతాను. ఏం కాదు పున్నమి, తగ్గిపోతుంది. ఇంట్లో వాళ్ళకి దారి చూపించేందుకు సూపుడేలు సిత్త కొట్టుకున్నావు. రేపు సిటికి నీళ్ళు నలిగితే నీకు పెళ్ళెట్టా అయితదే? ఈ పని వదిలేసి వెళ్ళిపో పున్నమి. ఆహా, కూలి డబ్బులు తీసుకుని ఈ నుంచి కదిలేది. ఇంత పట్టుదల గల పున్నమి మన గూడలో ఉండాల్సిన మనిషి కాదు. అవునవును. పున్నమి, కూలికొచ్చిన వాళ్ళందరూ ఇళ్ళకి వెళ్ళిపోతున్నారు. దంచిన గాడికి లెక్క రాస్తాను, వచ్చిన గాడికి తీసుకుపో. చీకటి పోయి వెలుగొచ్చినా సరి పని పూర్తి చేత్తా. మిగిలిన వడ్లని చూడను, రావాల్సిన దుడ్లని చూస్తాను. పున్నమి, ఏమైంది పున్నమి? మళ్ళీ వచ్చినారు? ఏం మర్చిపోయినారత్తా? నిన్నే. నిన్నే. నన్నా? అవును పున్నమి, ఎవరికే కట్టమొచ్చినా అండగా ఉండే నిన్ను ఒగ్గేసిపోతుంటే సిగ్గేసింది. నీ కట్టాల్లో మేము ఉండకుంటే ఆడోళ్ళమే కాదనిపించింది. ఏ రోకలు తీసుకోవే. అత్త. ఏ నువ్వు వడ్లెత్తు. ఏ వడ్లు దంచు. అత్త అలా ఓ పని చూసుకోండి. కాదు, నువ్వు ఉండమ్మా. నన్ను దంచుతాను. అత్త అత్త అత్త. ఇదిగో 4 సేర్లు దంచింది, 400 ఇవ్వు. అసాధ్యాలువే, బలం ఉంటే కాదు బలగం ఉండాలని నిరూపించావు. ఇదిగో 400. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.